హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. సో, నేనైతే చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టి. అసలు దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో గూడా డౌటే. ఓ 10 వ్యూస్ వస్తాయో గూడా లేదో తెలీదు. సో, చూస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ జేయండి, లైక్ జేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇదొచ్చేసి మా డిస్నీ ట్రిప్ అనమాట. యెస్, డిస్నీ ట్రిప్పే. సో, పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ అయితే తెలీదు గానీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత అయితే చెప్పాననమాట. సో, మేమైతే ఫ్లైట్‌లో వెళ్తున్నాము. అందుకే కారైతే ఇక్కడ పార్క్ జేసేసి మళ్ళీ రిటర్నొచ్చినప్పుడు పార్కింగ్ టికెట్ ఇస్తాడు. ఆ పార్కింగ్ టికెట్ అక్కడ స్కాన్ చేస్తే మనం ఎన్ని డేస్ పార్క్ చేసామో అది స్కాన్ చేసి అమౌంట్ అయితే ఇస్తుంది. సో, మనం అక్కడ బిల్ పే చేసి కారైతే రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ మాకైతే 2 ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. 2 ఫ్లైట్స్ మారేదుంది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలిప్పుడు. అండ్ సెకండ్ ఫ్లైట్ ఎక్కే ముందైతే అక్కడే డిన్నర్ అయితే కానిచ్చేస్తున్నాం. ఎందుకంటే నైట్ హోటల్‌కెళ్ళే వరకి లేట్ అయిపోతదనేసి. అండ్ ఈ డిస్నీ ట్రిప్‌కైతే నేను అసలు ఎంత రిసర్చ్ చేశానంటే, అంటే ఎక్కడైనా ఆఫర్స్ దొరుకుతాయా? లేకపోతే టికెట్స్ ఎట్లా కొంటారు? ఆహ్, టికెట్ ప్రైస్ ఏమైనా తక్కువకొస్తుందా? ఏంటి అని. కానీ అసలు ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే చాలా చాలా రిసర్చ్ అయితే చేసి వెళ్ళినాననమాట. అండ్ ఈ ట్రిప్‌కి కొంచెం కాస్ట్ ఎక్కువే అయితుంది. డిస్నీ ట్రిప్‌కి కంపారేటివ్‌లీ అదర్ ట్రిప్స్. సో, ఎక్కడైనా కూపన్స్ ఇస్తారా? కూపన్స్ అలాంటివి ఉంటాయేమో అని ట్రై చేశాను గానీ, అసలు లైక్ యూట్యూబ్‌లో గూడా లైక్ ఇట్లా ఎళ్ళాలి ప్రాపర్‌గా ఈ పార్క్‌కెళ్ళాలి ఏంటి డిస్నీలో యాక్చువల్లీ 4 పార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఏది కవర్ జేయాలి? ఏ ఏజ్ పిల్లలకి ఏది కరెక్ట్‌గా ఉంటుంది? ఏంటి? ఇవైతే ఏవి గూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెప్పమంటే మాత్రం కింద కామెంట్ జేయండి. నేనైతే వాటన్నిటి గురించి గూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్‌గా ఇస్తాను. అండ్ ఇదొచ్చేసి సెకండ్ ఫ్లైట్ అనమాట. సెకండ్ ఫ్లైట్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఆల్‌మోస్ట్ 11:30 ఏమో అయితున్నట్టుంది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసాం గదా! సో, లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఏమంటారు రెంటల్ కార్ అయితే తీసుకోవాలి. సో, మనము 4 డేస్ ఉంటున్నాం గాబట్టి అక్కడ లోకల్‌లో తిరగడానికైతే కార్ కావాలి. అండ్ ఇక్కడున్నాయి గదా! ఇవన్నీ గూడా కార్ రెంటల్స్ అనమాట. సో, మనం ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. అండ్ వాళ్ళిక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి వరకి వాళ్ళైతే బస్‌లో తీసుకెళ్తారు. వ్యాన్‌లో గానీ, బస్‌లో గానీ. సో, ఆ కంపెనీ వాళ్ళైతే వచ్చి తీసుకెళ్తారనమాట. సో, మేమలాగే వెళ్ళినాము. అండ్ హోటల్‌కొచ్చేసరికైతే 1 అయిపోయింది. అక్కడి నుంచి కార్ తీసుకొని హోటల్‌కొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 1 అయిందనమాట. సో, ఇదైతే హోటల్. మైక్రోవేవ్, ఓవెన్ ఇవన్నీ గూడా ఇచ్చినాడు. కానీ పెద్దగా యూజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే అసలు టైమే ఉండదు. మార్నింగ్ ఎళ్ళిపోవడం అండ్ నైట్ వచ్చి పడుకోవడము. సో, హోటల్‌లో జస్ట్ పడుకోవడానికి మాత్రమే ఇంక మనకు పెద్దగా వాడేదైతే ఎక్కువుండదు. అంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదనమాట హోటల్‌లో. కాపోతే అన్నీ అయితే ఇచ్చినాడనమాట. కుక్ చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్, పాన్స్ ప్రతీది గూడా ఉంది. అండ్ 2 టీవీలు ఇచ్చినాడు. బయట హాల్‌లో ఒక టీవీ అండ్ బెడ్‌రూమ్‌లో ఒక టీవీ. సో, 2 బెడ్ ఇదొచ్చేసి హాల్ అనమాట. సో, హాల్ సెపరేట్‌గా బెడ్ సెపరేట్‌గా ఇచ్చినారు. కొన్ని రూమ్స్ వచ్చేసి మొత్తము లైక్ హాల్ సెపరేట్‌గా అట్లా ఏమి ఉండదనమాట. సో, ఇది ఉత్త పడుకోవడానికే కాబట్టి రూమ్ అయితే వర్త్ ఇట్ ఉంది. అండ్ ఏమంటారు వాష్‌రూమ్ గూడా నీట్‌గా ఉంది. అండ్ మార్నింగ్ అయితే మేము తొందరగా ఎళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మార్నింగ్ ఎళ్తే మళ్ళీ నైట్ అయిపోయింది వచ్చేసరికి. నైట్ కూడా ఆల్మోస్ట్ డైలీ 10:30 11:30, 12 అయింది. 12:30 అయిందనమాట. సో, పిల్లలైతే రాంగానే అట్లా పడిపోయినారు. ఫుల్ టయర్డ్ ఉన్నారు. అండ్ ఈ ట్రిప్ మొత్తం గూడా ఫుల్ టయర్డ్ అనిపిచ్చింది. ఎక్కడ కొంచెం గూడా గ్యాప్ లేదసలు. అండ్ ఇంగ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేసి తొందరగా అయితే లెవ్వలేదు. యాక్చువల్లీ రోప్ డ్రాప్ అంటారు. అంటే అసలు ఏమంటారు పార్క్ జస్ట్ ఇట్లా రోప్ ఓపెన్ చేయంగానే అందరైతే వెళ్తారనమాట. సో, అదొచ్చేసి 8:00కే మనం అక్కడ ఉండాలి. సో, అదైతే ఇంపాసిబుల్. ఎందుకంటే నైట్ ఆల్రెడీ లేట్ అయిపోయిందనమాట. అండ్ మేమైతే ఆహ్, లేట్‌గానే ఎళ్ళాం. సో, ఇదైతే ఫస్ట్ డే ఎళ్ళింది మేము మ్యాజిక్ కింగ్‌డమ్ అనమాట. సో, డిస్నీలో 4 పార్క్స్